నమస్కారం. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత్ అభివృద్ధి పదంలో పురోగమిస్తుందన్న ప్రధాని మోదీ. టెక్స్టైల్, టూరిజం, టెక్నాలజీ రంగాలు పురోగమిస్తున్నాయని వెల్లడి. శ్రీకాళహస్తిలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు. హంస వాహనంపై స్వామి, చిలుక వాహనంపై అమ్మవార్ల ఊరేగింపు. అర్జీల పరిష్కారంలో నాణ్యత పెరగాలన్న విశాఖ కలెక్టర్. సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు విజ్ఞప్తి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలన్న జర్నలిస్టు సంఘాలు. పత్రికలపై కక్ష సాధింపు చర్యలు ఆపాలని కలెక్టర్కు వినతి. అంతర్జాతీయ స్థాయి సమస్యల పరిష్కారానికి ప్రపంచం నేడు భారత్ వైపు చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భోపాల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ప్రారంభించిన మోదీ, సామాన్య ప్రజలు, ఆర్థికవేత్తలు, సంస్థలతో పాటు అనేక ప్రపంచ దేశాలు భారత్ పై అంచనాలతో ఉన్నాయని చెప్పారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, డబుల్ ఇంజిన్ సర్కారు కారణంగా అభివృద్ధి వేగం కూడా రెండింతలైందని అన్నారు. మన దేశంలో టెక్స్టైల్, టూరిజం, టెక్నాలజీ రంగాలు అత్యంత కీలకమైనవని పేర్కొంటూ, ప్రభుత్వం ఈ మూడు రంగాల్లో నైపుణ్యాలను ప్రోత్సహించడమే కాక ఆగ్రో టెక్స్టైల్, జియో, మెడికల్ టెక్స్టైల్ వంటి కొత్త రంగాలపై దృష్టి సారిస్తుందన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమని, ఖనిజ వనరులు, మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని ప్రధాని వివరించారు. साथियों, भारत के इतिहास में ऐसा अवसर पहली बार आया है जब पूरी दुनिया भारत के लिए इतनी ऑप्टिमिस्टिक है। पूरी दुनिया में चाहे सामान्य जन हो, अर्थनीति के एक्सपर्ट्स हो, विभिन्न देश हो या फिर इंस्टीट्यूशंस, सभी को भारत से बहुत आशाएं हैं। पिछले कुछ हफ्तों में जो कमेंट्स आए हैं वो भारत में हर इन्वेस्टर का उत्साह बढ़ाने वाले हैं। कुछ दिन पहले ही वर्ल्ड बैंक ने कहा है, भारत आने वाले सालों में ऐसे ही दुनिया की फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बना रहेगा। ओईसीडी के एक अहम रिप्रेजेंटेटिव का कहना है, फ्यूचर ऑफ द वर्ल्ड इज इन इंडिया। कुछ ही दिन पहले क्लाइमेट चेंज पर यूएन की एक संस्था ने भारत को सोलर पावर की सुपर पावर कहा था। भारत के विकसित भविष्य में 3 सेक्टर्स की बहुत बड़ी भूमिका रहने वाली है। ये तीनों सेक्टर्स करोड़ों नई जॉब क्रिएट करने वाले हैं। ये सेक्टर्स हैं टेक्सटाइल, टूरिज्म और टेक्नोलॉजी। आप टेक्सटाइल के सेक्टर को ही देखें तो भारत कॉटन, सिल्क, पॉलिएस्टर और विस्कोस का दूसरा सबसे बड़ा प्रोड्यूसर है। भारत का टेक्सटाइल सेक्टर करोड़ों लोगों को रोजगार देता है। भारत के पास
टेक्सटाइल से जुड़ी एक पूरी ट्रेडिशन भी है। శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను ఆశీనులు గావించి ఆలయ అర్చకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి కర్పూర హారతులతో నీరాజనాలు పట్టారు. అఖండమైన జ్ఞానానికి ప్రతీక అయిన హంసవాహనంపై పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు. జ్ఞానశక్తి అయిన అమ్మవారు చిలుకు వాహనంపై కొలువుదీరి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను మంగళ వాయిద్యాలు నడుమ క్షేత్ర వీధుల్లో ఊరేగించారు. హంస పాలను స్వీకరించి నీళ్లను విడిచిపెట్టినట్లు హంస వాహనాధీశుడిని దర్శించుకున్న వారు కష్టాల నుంచి విముక్తి పొంది శాంతి పొందుతారని భక్తుల విశ్వాసం. ప్రజల అవసరాలను గుర్తిస్తూ వారి అభిప్రాయాలను గౌరవిస్తూ అధికారులు ఉత్తమ సేవలు అందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చే వినతులకు సత్వరమే పరిష్కారం చూపుతూ వారికి అండగా నిలవాలని సూచించారు. పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారం, పెండింగ్ దరఖాస్తులు, ఇతర అంశాలపై కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. శాఖల వారీగా ఎన్ని దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి, ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై ఆరా తీసిన ఆయన అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ప్రతిరోజు ఓ అరగంట పీజీఆర్ఎస్ కోసం కేటాయించాలని, తద్వారా పరిష్కారంలో నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. లీడర్ దినపత్రికపై కక్ష సాధింపు చర్యలను అరికట్టి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని విశాఖలోని వివిధ జర్నలిస్టుల సంఘాలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశాయి. ప్రజా సమస్యలపై వచ్చిన కథనాలపై స్పందించాల్సింది పోయి అణచివేత ధోరణిలో పత్రికకు నోటీసులు జారీ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డాయి. కాలం చెల్లిన చట్టాలను పత్రికలపై ప్రయోగించి ఎవరిని బెదిరిస్తారంటూ పాత్రికేయ సంఘాల ప్రతినిధులు నిలదీశారు. ఈ రకంగా మీరు వార్తలు ప్రచురిస్తే గనక మీ పత్రికను ఎందుకు మూయించేయకూడదు, మీకు ఇచ్చినటువంటి అక్రిడేషన్లు ఎందుకు రద్దు చేయకూడదు, మీ మీద సిఆర్పిసి 505 కింద 2 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించే కేసులు ఎందుకు నమోదు చేయకూడదని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి మేము చాలా గట్టిగా చెప్పదలుచుకున్నాం కూడా. నిజానికి సిఆర్పిసి సెక్షను 505 అనే చట్టం 2023లో రద్దు చేయబడింది. దాని స్థానంలో బిఎన్ఎస్ఎస్ అనే చట్టం అమల్లోకి వచ్చింది. రద్దు చేసినటువంటి చట్టం మీద ఆధారపడి ఆ రకంగా నోటీసు ఇవ్వడం కూడా చట్ట వ్యతిరేకమే, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఆర్డీఓ గారు. అదేవిధంగా పత్రికను రిజిస్ట్రేషన్ చేయాలన్నా, దాని మీద ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా కూడా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్కి మాత్రమే అనుమతి ఉంటుంది, ఆయన మాత్రమే చర్యలు తీసుకోవాలి. దాన్ని కూడా పక్కకు పెట్టి పత్రికను రద్దు చేస్తామని చెప్పేసి హుకుం జారీ చేయటం మీడియా మీద జులుంగా భావిస్తున్నాం. ప్రెస్ అక్రిడేషన్ల విషయంలో కూడా జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీలు ఉంటాయి, కలెక్టర్ గారి అధ్యక్షతన. వారు మాత్రమే అక్రిడేషన్లు జారీ చేయడం లేదా నిలుపుదల చేయడం అనే హక్కు కమిటీకి మాత్రమే ఉంది తప్ప ఆర్డీఓ గారికి లేదని చెప్పదలుచుకున్నాం.
ఇన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఆర్డీఓ గారిని సస్పెండ్ చేయాలని ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కలెక్టర్ గారిని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో వారెంట్ రూపంలో దాన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి మనం కలెక్టర్ గారిని అడగడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. దీని మీద మేము చర్యలు తీసుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇచ్చినటువంటి హామీ మేరకు ఎంత త్వరగా అవకాశం ఉంటే అంత త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. ట్రైనింగ్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని ప్రముఖ అంతర్జాతీయ శిక్షకులు మోటివేషనల్ స్పీకర్ లక్ష్మీపురం వేణుగోపాల్ అన్నారు. ప్రముఖ స్వచ్ఛంద శిక్షణ సంస్థ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 190వ బ్యాచ్ ట్రైన్ ద ట్రైనర్ 2 రోజుల వర్క్షాప్ తరగతులను స్థానిక డాబా గార్డెన్స్ లోని ఒక హోటల్లో నిర్వహించారు. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీపురం వేణుగోపాలరావు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధృవపత్రాలను, వివిధ అంశాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి ప్రత్యేక జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ రంగంలో రాణించేందుకు కావలసిన నైపుణ్యాలను పొందేందుకు శిక్షకులు ఎంతో శ్రమించాల్సి ఉంటుందన్నారు. శిక్షకులు తాము శిక్షణ ఇచ్చే వారికి ప్రేరణ మాత్రమే కాకుండా వారికి దారిని చూపే నాయకత్వాన్ని కూడా అందించాల్సి ఉంటుందని చెప్పారు. వర్క్ షాప్ లో భాగంగా యోగా, వ్యాయామం ప్రాధాన్యత తెలియజేస్తూ ఆర్కే బీచ్ వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమాల్లో ఐసీఐ జాతీయ అధ్యక్షులు సోను శ్రీనివాసరావు, రీజన్ 4-5 అధ్యక్షులు డాక్టర్ ఆర్ వెంకటేశ్వరరావు, 198వ బ్యాచ్ ఇన్ఛార్జ్ పల్లంటి చిరంజీవి, గిరిప్రసాద్ చిన్ని, ట్రైనింగ్స్ జాతీయ డైరెక్టర్ ఆకుల ఉదయ్ భాస్కర్ పాల్గొని శిక్షణ అందించారు. కర్బూజాలకు సాధారణంగా పైభాగం ఆకుపచ్చ, లోపల ఎరుపు రంగుతో ఉండే గుజ్జు అందరికీ తెలిసిందే. అయితే విశాఖలో ఈ ఏడాది వేసవికి ఇందుకు భిన్నంగా పసుపు పచ్చ కర్బూజాలు మార్కెట్లోకి దిగాయి. ఒక రకం కర్బూజాలో పైభాగం ఆకుపచ్చలో ఉన్న లోపల మాత్రం ఎరుపుతో ఉన్నవి కూడా కనిపిస్తున్నాయి. వీటిని చూసిన నగరవాసులు ఎగబడి మరీ కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. పసుపు, ఎరుపు పుచ్చకాయలు వాటి మధ్య రంగుల వ్యత్యాసంతో పాటు రుచిలో కూడా కొద్దిగా భిన్నంగా ఉంటాయంటున్నారు. వీటిని ఆరగిస్తున్న వారు ఎరుపు రంగు కంటే పసుపు రంగు కాయ కొంచెం తీయగా తేనె లాంటి రుచిని కలిగి ఉంటాయని చెబుతున్నారు. ఇక వ్యాపారులకైతే ఈ ఏడాది పసుపు కర్బూజాల వల్ల ప్రతి ఏడాది కన్నా ఈ ఏడాది గిరాకీ బాగుందనే చెప్పాలి. దారిలో వెళ్తున్నాం, అట్రాక్టివ్గా కనిపించింది, అందుకే ఆగి తీసుకొని చూడాలి టేస్ట్ ఎలా ఉందో. ఫస్ట్ టైం చూడటం సింబాలిక్ అట్రాక్షన్ ఉంది కదా సార్, అందుకని ఆగి తీసుకున్నాం. లోపల లెఫ్ట్ కూడా తీగా ఉంటుంది అనుకుంటున్నాం సార్. అదే ఇవి తెచ్చుకొని తింటే కొంచెం బాడీకి కూల్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉందండి. ఫస్ట్ టైం ఎల్లో కలర్ తినడం, మేము ఇదే ఫస్ట్ టైం తినడం. ఎప్పుడు రెడ్డే తింటాం ఎప్పుడూను, కానీ సేమ్ రెడ్ కన్నా కొంచెం ఇంకా స్వీట్గా ఉన్నది, టేస్ట్ ఇంకా ఎక్కువ బాగా వచ్చింది. రెడ్ కన్నా బెటర్, చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం మనం ఎల్లో చూడడం, ఎక్కడా చూడలేదు. ఎప్పుడు రెడ్డే క్వాంటిటీ, అది ఎక్కువ రెడ్డే తింటాం మనం. ఎప్పుడు తిన్నాను అది ఎల్లో చూసి ఆగాం. ఎల్లో కలర్ పీసెస్ ఉన్నాయి ఏంటని, కొత్తగా ఉన్నది ఏంటని చూసి ఆగాం. మళ్ళీ రేట్ పర్లేదు అంటే 20 రూపీస్ ఓకే. మేము వైట్ కూడా రావచ్చేమో చెప్పలేం కదా మనం. ఫ్యూచర్లో అన్నీ వస్తాయి మనకి, అంతే కదా. ఎల్లో కలర్ ఎప్పుడు తినే రెడ్ కలర్ కంటే ఇది బెటర్, బాగుంది. కాకపోతే ఎప్పుడు ఆ రెడ్ కలర్ మీద కంటే టీడీపీ కలర్ బాగుంది కదా. ఇంకా కూటమి కలర్ 3 వస్తే బాగుంటుంది మాకు తెలిసి, ఇంకా బాగుంటుంది అది. రెడ్ మీద ఇదే బాగుంది. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది కలర్ బాగానే ఉన్నది, క్వాలిటీ బాగుంది. అట్రాక్టివ్ విషయంలో అలాగే కాదు, రెడ్ బెటర్. కాకపోతే ఇది కూడా కొత్తగా కనబడుతుంది. టేస్ట్ అదే ఫస్ట్ చూసి ఏదో కుళ్ళిపోయింది అనుకున్నాను. చూస్తే బాగానే ఉంది. అంటే ఇంత ముందు ఇప్పుడు బిల్డింగ్ అన్ని వాళ్ళు కలర్లు వేసాలని చెప్పి వాళ్ళు అలాగ అన్నారు. ఇప్పుడు వీళ్ళు పళ్ళకి కూడా కలర్లు వేసేస్తున్నారు. మరి చూడాలి. మనకి టేస్ట్ ముఖ్యం కానీ కలర్తో సంబంధం ఏముంది. ఎల్లో లోన ఎల్లో అని ఇది తమిళనాడు అండి. బ్లాక్ రౌండ్ ఏదైనా దేశవాళ్ళు వచ్చేంత వరుస మన సాలూరు కురపం మన ఈ లోకల్ వరుస ఎక్కువ.
రౌండ్ బ్లాక్. ఎల్లోవి కానీ బయట ఎల్లో కానీ లోన ఎల్లో కానీ ఏదైనా తమిళడే. ఇది ఫస్ట్ టైం అండి. అంటే మొక్కజొన్న పొత్తులో స్వీట్ కార్న్ ఉన్నట్టుగా ఇది స్వీట్ కార్న్ అన్నమాట. టేస్ట్ పర్లేదు బాగుంటుందండి. దాని మీద కొద్దిగా బాగుంటుంది. ఫ్లేవర్ కొద్దిగా దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఇది హైబ్రిడే. మరి మనకు తెలియదండి. అక్కడ వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళు ఇచ్చారు, మనం తెచ్చాం. దానికి దీనికి 10 రూపాయలు తేడా ఉంటుందండి కిలో కూడా. అక్కడే తేడా ఉంటుంది. మరి కొత్తగా ఇది కాబట్టి తింటున్నారండి. ఒకసారి తినాలని అక్కడ రైల్లో కోసి పెడతాను, బయటకి లోన్ వెళ్ళేది ఒకటి కోసి పెడతాను, చూస్తున్నారు. ఎవరో డౌట్ ఉన్న ఒక పీస్ తింటున్నారు. పర్లేదండి, బాగున్నాయి అంటున్నారు. కాంట్రాక్టర్లకు బకాయి పడ్డ 400 కోట్ల రూపాయలను జీవీఎంసీ వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కాంట్రాక్టర్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, జీవీఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ చైర్మన్ రొంగల జగన్నాథం కోరారు. ఇప్పటికే పలుమార్లు మేయర్ హరివెంకట కుమారుడిని కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నామని తెలిపారు. చేసిన సివిల్ వర్క్స్ కు చెల్లింపులు విడుదల కాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. విజయ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మున్సిపల్ కాంట్రాక్టర్లు తమ ఇబ్బందులను మీడియాతో పంచుకున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ జీవీఎంసీకి ఆర్థికంగా పరిపుష్టి ఉన్న కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. అలాంటి జీవీఎంసీలో ఈరోజు ఏంటంటే కాంట్రాక్టర్ వ్యవస్థలో కాంట్రాక్టుల పనులు చేసి సుమారు 12 నెలల కాలం కావస్తుంది. కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడ్డారు, ఆవేదన చెందుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఈరోజు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వాలు ఎవరితో ఉన్నాయి, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ నగరాన్ని అభివృద్ధి నడిపించడంలో భాగస్వాములైన జీవీఎంసీ కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడే పరిస్థితి ఏర్పడదు. వాళ్ళకి ఈవేళ 12 నెలల కాలంలో సుమారు 400 కోట్ల రూపాయలు జీవీఎంసీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 400 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా జనరల్ ఫండ్స్, ఈ జనరల్ ఫండ్స్ తర్వాత అమృత్ కానీ జీజీఎంపీ కానీ ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈ ఎస్టీఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద గత ప్రభుత్వం ఏదైతే ఉందో 6.5 తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వంలో 6.5 సంవత్సరాల క్రితం వర్కులు చేస్తే ఈరోజు కూడా ఆ కాంట్రాక్టర్లు రోడ్డును పడ్డారు. 6.5 సంవత్సరాల నుంచి పేమెంట్ ఇవ్వట్లేదు. ఇవాళ మా మేయర్ గారు ఉన్నారు, విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం మేయర్ గారు. మేడం, మీకు విజ్ఞప్తి చేస్తాను, మీరేం చేస్తున్నారో మాకైతే తెలియదు. ఈరోజు ఏంటంటే విశాఖపట్నం కార్పొరేటర్ అస్తవ్యస్తంగా ఉంది. కాంట్రాక్టర్లు కోట్లాది రూపాయల పేమెంట్లు మీరు ఉంటే మీరు స్పందించవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తున్నాం. స్పందించాలి. స్పందించకపోతే చాలా తప్పుగా ఉంది. ఆ కాంట్రాక్టర్ రోడ్డును పడకుండా చూడాలి. ఉదయాన్నే విధుల్లోకి వెళ్లే పారిశుద్ధ్య కార్మికులు, విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థులు, ఇంకా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఇలా పలు వర్గాల ప్రజలకు కారు చౌకగా భోజనాలు అందించే కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అంటే అందరి నోట వినిపించే మాట అన్నా క్యాంటీన్. కేవలం 5 రూపాయలకే పేదవాడి కడుపు నిండేలా కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేసి పాపం మూటగట్టుకుంది అని పలువురు శాపనార్థాలు పెట్టినా ఫలితం లేకపోయింది. ఈ అన్నా క్యాంటీన్ల భోజనం కోసం నిరుపేదలు, సామాన్యులే కాక సూటు బూటు వేసుకునే మార్కెటింగ్ సిబ్బంది కూడా క్యూ లైన్లలో నిలబడుతున్నారు. కేవలం 5 రూపాయలకే హోటల్ భోజనానికి ఏమాత్రం తీసుకోని విధంగా మంచి భోజనాన్ని అందిస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ అన్నా క్యాంటీన్ల రాకతో రాష్ట్రంలో పేదవాడి ఆకలి బాధ తప్పిందనే చెప్పాలి. గత ఏడాది జూన్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి తెరిచిన అన్నా క్యాంటీన్లకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించి ఉన్న 204 అన్నా క్యాంటీన్లు నిరుపేదలకు కేవలం 5 రూపాయలకే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందిస్తున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పేదల ఆకలి తీర్చే బాధ్యత ఏ ఒక్క నాయకుడు తీసుకోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ అన్నా క్యాంటీన్లో ముఖ్యంగా నిరుద్యోగ యువత, ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలీలు, కార్మికులు, అసంఘటిత రంగాలలో నిమగ్నమైన వారి ఆహార అవసరాలను పూర్తిగా తీరుస్తున్నాయి. అన్నా క్యాంటీన్లో అక్షయ పాత్ర సంస్థ నిర్వహిస్తుంది. కేంద్ర వంటశాలలో ఆహారాన్ని తయారు చేసి అక్కడ నుంచి క్యాంటీన్లకు పంపిణీ చేస్తారు. సగటున ప్రతి క్యాంటీన్ ప్రతిరోజు 300 నుంచి 500 మందికి ఆహారాన్ని అందిస్తుంది. సాధారణంగా ఈ క్యాంటీన్ కు వచ్చే సందర్శకుడు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి రోజుకు కేవలం 15 రూపాయలు ఖర్చు
చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్కో వ్యక్తి కోసం 75 రూపాయల చొప్పున చెల్లిస్తుంది. అంటే అన్ని ఖర్చులు కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తి పూర్తి భోజనానికి మొత్తం 90 రూపాయలు ఖర్చు చేస్తుందని హైదరాబాద్ కు చెందిన పీపుల్స్ పల్స్ అనే బృందం చేపట్టిన సర్వే ద్వారా వెల్లడైంది. రాష్ట్రంలో ఉండే ప్రతి క్యాంటీన్ రోజువారీ ఖర్చు 26,256 రూపాయలు. ఇక ఏపీలో ఉన్న అన్నా క్యాంటీన్లను కలిపి 53 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అంటే అన్నా క్యాంటీన్లపై రాష్ట్ర ప్రభుత్వం వార్షిక వ్యయం 200 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. మన ఇంట్లో పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి శుభ సందర్భాలు పురస్కరించుకొని ఇచ్చే విరాళాలతో అన్నా క్యాంటీన్లో ఉచితంగా భోజనాలు పెట్టే సదుపాయం కూడా ఉండడం విశేషం. ప్రజా సంస్థలపై గొంతెత్తి మాట్లాడేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. జగంపేట నియోజకవర్గ వైసీపీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజా మాట్లాడుతూ పదవి వచ్చిన అనంతరం తొలిసారి తోట నరసింహం ఆశీస్సులు తీసుకునేందుకు నియోజకవర్గం రావడం జరిగిందన్నారు. టీడీపీ నాయకులు వైసీపీ నాయకులను వేధింపులకు గురి చేస్తున్న సంఘటనలు దారుణమన్నారు. నిన్న రాత్రి తునిలో ఎస్ఐ మహిళను వేధింపులకు గురి చేసిన సంఘటన చోటు చేసుకుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూటమి నాయకులు ప్రవర్తించడం బాధాకరమన్నారు. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగిందన్నారు. తోట నరసింహం మాట్లాడుతూ ఇటీవల తునిలో రాజాపై జరిగిన దాడులు చాలా దారుణమని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం నడుస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించిన తర్వాత మొట్టమొదటిసారిగా జగ్గంపేట రావడం జరిగింది. జగ్గంపేట రావడం ఎందుకంటే మాజీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎంపీ, మాజీ మంత్రి గారైనటువంటి తోట నరసింహం గారు ఆశీస్సులు తీసుకోవడానికి జగ్గంపేట రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏ మున్సిపాలిటీలో కానీ ఏ కార్పొరేషన్లో కానీ బలం లేకపోయినా సరే మన మనుషులను నియమించుకోవడం, భయపెట్టడం, ఆఖరికి ఎస్సీ ఎస్టీలను కూడా విపరీతంగా వేధిస్తున్నారు. మహిళలను కూడా చూడకుండా రాత్రితుల్లో ఒక ఎస్టీ మహిళని కిడ్నాప్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటికి తీసుకెళ్లి బెదిరించడం కూడా జరిగింది. ఆవిడ భర్తను వేరేగా, ఆవిడ వేరేగా కిడ్నాప్ చేసి కౌన్సిలర్, ఎస్టీ మహిళా కౌన్సిలర్ ఈ రకంగా వేధింపులు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు రాష్ట్రంలో. గౌరవ ప్రతిపక్ష నాయకుడి గారు మొట్టమొదటిసారి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. ప్రజా సంస్థలపై గొంతెత్తడానికి ఆయనకి అవకాశం ఖచ్చితంగా కల్పించాలి. ఎందుకంటే 40% ఓటింగ్ వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని. ఆయనకి ప్రజా సమస్యలపై గొంతెత్తడానికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి నరసింహ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేశారండి. అంటే దానికి రీజన్ ఏంటంటే వాళ్ళది బిజినెస్ ఫ్యామిలీ, బీసీ మహిళ, బీసీ యాదవ్ మహిళ, వ్యాపార ఫ్యామిలీ. ఆవిడ మీద కేసులు పెట్టారు. ఆవిడ ఇంటి మీద దాడి చేసి ఆవిడ మీద కేసులు పెట్టారు. అదేవిధంగా భర్తనే ప్రతిరోజు రాత్రి స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు. రోజుని వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. దానివల్ల ఆవిడ రాజీనామా చేసినట్టే తెలుస్తుంది నాకు. నేను ఇక్కడికి వచ్చాను. చూద్దామండి ఏం జరుగుతుందో. రోజులు తగ్గి కొద్ది మొన్న అయితే మా బలం ముందు అయితే 30, తర్వాత మొన్న 17కి వచ్చింది, 18కి వచ్చింది, ఈరోజు 16 ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. బాగా ఒత్తిడి పెట్టేస్తున్నారు. పోలీసును ఉపయోగించుకుని చాలా విపరీతంగా ఇబ్బందులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు నేనైతే మాత్రం ఎన్నాళ్ళని క్యాంప్ మెయింటైన్ చేయగలను? 10 రోజులు మెయింటైన్ చేస్తాం, 15 రోజులు మెయింటైన్ చేస్తాం, లేకపోతే నెలలు మెయింటైన్ చేస్తాం. ఎన్నాళ్ళని వాళ్ళు దాయిసి పెట్టగలను నేనైతే మాత్రం. విపరీతంగా బెదిరింపులు చాలా దారుణం. సీనియర్ నాయకుడు అన్న ఇంగితం కూడా లేకుండా ఆయనే అలా బిహేవ్ చేస్తుంటే మనం ఏం చేయగలం? అధికారం ఉంది కదా అని చెప్పేసి మతంలో చూస్తున్నాం. గత వారం రోజులు బట్టి ఒక ఎస్సీ మాదిగా తెలుగుదేశం నాయకుడు చాలా దారుణంగా యూటిలైజ్ చేసుకుని వదిలేశాడు పాపం. కనీసం కేసు కూడా తీసుకోవటం లేదు. అన్ని పోలీస్ స్టేషన్లు దగ్గరికి ఈరోజు గ్రీవెన్స్కి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేస్తున్నారు. ప్రముఖ బయోటెక్ సంస్థ ఆమ్జన్ నూతన కార్యాలయం హైదరాబాద్ లో ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యే సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమ్జన్ సంస్థ నూతన బ్రాంచ్ కోసం హైదరాబాద్ ను ఎంపిక చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, హైదరాబాద్ అత్యంత వేగంగా ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతోందని సీఎం పేర్కొన్నారు. My colleague
Cabinet Minister, IT and Industries, Mr. D. Sridhar Babu Garu, CEO of Amgen, Bob Broadway, leaders of Amgen, esteemed guests, good morning everyone. Today, we are meeting to celebrate the success of new partnership. Two global leaders are coming together, Amgen and Hyderabad. I'm proud to welcome Amgen, one of the world's most famous biotech companies, to my city to establish its first development facility here. When I visited Amgen's R&D center in San Francisco along with Mr. Sridhar Babu Garu in August last year, I saw Amgen's great commitment to scientific innovation, transforming lives through research, innovation, invention in medicines and biotechnology. At the time, I had called our partnership a great breakthrough. At the time, with the coming of Amgen to Hyderabad, our position as a hub of innovation and technology in biotech and life sciences has become stronger. You selected Hyderabad for world-class talent in medicine, life sciences, data sciences, and artificial intelligence with a mission to serve patients globally. My state, Telangana, has been a pioneer in life sciences, pharma and biotech. Some of the largest pharma companies are now your neighbors. This new site will enhance your digital capabilities across Amgen's global organization. I assure you, Telangana's vision is clear to become a $1 trillion GDP state, become a world's China plus one destination, and transform Hyderabad very quickly into one of the world's greatest cities. I welcome you as a partner, as a friend. We are committed to your success, your growth, and your long-term vision. I request you to invest in research collaborations, skill development programs, and academic partnerships. To Amgen, entire staff and family members, to every scientist, every researcher, every professional who will work here, I say welcome to Hyderabad. Welcome to a great future. A future will make together. Thank you. తెలంగాణలోని జగిత్యాల, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 4 వ్యక్తులు కాకినాడలో చోరీ చేయడం తెలిసిందే. ఈ నెల 14వ తేదీన కాకినాడ నగరంలో ఉంటున్న మహాలక్ష్మి ఇంట్లో దొంగలు చొరబడి నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేశారు. దీంతో ఆమె కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన 2 మహిళలు, 2 పురుషులతో పాటు వారికి సహకరించిన కాకినాడకు చెందిన మరో మహిళను కూడా అరెస్టు చేసినట్టు వెల్లడించారు. వారి వద్ద నుంచి 30,000 రూపాయల నగదు, బంగారు ఆభరణాలు, కారు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కొన్ని రోజుల వ్యవధిలోనే అరెస్టు చేసిన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు. మీడియా సమావేశంలో 1 టౌన్ సిఐ నాగదుర్గారావు కూడా మాట్లాడారు. క్రైమ్ నంబర్ 59/25 అండర్ సెక్షన్ 309 బిఎన్ఎస్ సంబంధించింది రాబరీ కేసు ఒకటి కాకినాడ 1 టౌన్ లో 15వ తారీఖున రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో విక్టిమ్ అయిన ఎవరైతే బాధితురాలు ఉన్నారో వారు చాగంటి శుక్రవారపు మహాలక్ష్మి, వైఫ్ ఆఫ్ శ్రీరామూర్తి, లేటు, ఏజ్ 70 years, క్యాస్ట్ బై బ్రాహ్మణ్స్, యానం రోడ్డు, జగన్నాథపురం. వీళ్ళ ఇంట్లో మాకు గుర్తు తెలియని వ్యక్తులు ఎంటర్ అయ్యి ఒక రాబరీ చేశారని చెప్పేసి మనకి కంప్లైంట్ రాగా, ఆ రాబరీ ఏ విధంగా అంటే ఒక లేడీ, ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో బాధితురాలు, ఆవిడ 74 years ఉంటాయి, ఒక్కలే ఉంటారు. ఆవిడ భర్త చనిపోయి ఒక 2 months అవుతుంది. ఈవిడ అక్కడే ఉండడం వల్ల ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి లోపలికి ఎంటర్ అయ్యి
మొత్తం నోట్లో గుడ్డలై కప్పేసి పెట్టేసి చేతులకి కాళ్ళు తాళ్ళతో కట్టేసి ఇంట్లో ఉన్న వస్తువులు దొంగతనం చేశారని చెప్పేసి మాకు కంప్లైంట్ రాగా వెంటనే మా ఏఎస్పీ సార్కి ఇన్ఫార్మ్ చేసి అదేవిధంగా ఎస్పీ సార్కి కూడా తెలియజేసి కేసు మీద నమోదు చేసి దీని మీద మా ఏఎస్పీ సారు ప్లస్ ఎస్పీ గారు క్లోజ్ పర్యవేక్షణలో ఒక బృందాల కింద ఒక 4 బృందాల కింద సిసిఎస్ టీము సిఐ గారు వి కృష్ణ గారు వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ టీము, తర్వాత అదేవిధంగా 1 టౌన్ నుంచి నేను మా స్వామినాయుడు ఎస్ఐ గారు, అదేవిధంగా ఐటీ కోర్ సపోర్టు దుర్గాశేఖర్ రెడ్డి గారు వాళ్ళ టీము అందరూ కలిసి మొత్తం టెక్నికల్ ఆస్పెక్ట్ లో దీంట్లో వచ్చినట్టుగా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మాకు వచ్చిన లీడు అక్కడ ఉన్న టవర్ డంప్స్, తర్వాత కాల్ డీటెయిల్స్, అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ కేసుని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే మనం ఛేదించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.